ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. అలాగే మీకు తెలియని ఒక నిజాన్ని మీకు తెలియపరచబోతున్నాను. అదేమిటంటే మీరు కూడా ఒక గొప్ప ఇన్ఫ్లుయెన్సర్. ఆ సంగతి మీకు తెలుసు, కానీ ఒప్పుకోరు. ఎందుకంటే నిత్య జీవితంలో మనం ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాం. అలాగే ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ కూడా మనం లోనవుతూ ఉంటాం. సహజంగా జరిగేది అన్ని చోట్ల కూడా. కానీ మనం కూడా ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్, మనలో కూడా మంచి ఇన్ఫ్లుయెన్సర్ దాగి ఉన్నారు అన్న సంగతి మనం గ్రహించాం. దానికి కారణం ఏంటంటే మన మీద మనకి నమ్మకం లేకపోవడం, ఆత్మవిశ్వాసం లోపించడం. తెలుసో తెలియక మనం చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా. మన మాటల ద్వారా, మన చర్యల ద్వారా, మన ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్న మార్పుల్ని గుర్తించి వాటిని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా కూడా చాలా మందిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాం. మనం పంపించేటువంటి వీడియో సందేశాలు కావచ్చు, లేదా మెసేజ్లు కావచ్చు, వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, వాటి వల్ల కూడా చాలా మంది ఉత్తేజం అవుతూ ఉంటారు. వాళ్ళు తిరిగి వేరే వాళ్ళకి ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అంటే ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ పొందారని చెప్పవచ్చు. ఆ రకంగా మనందరం కూడా ఇన్ఫ్లుయెన్సర్. అసలు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏమిటి? ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక వ్యక్తి. అది ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, లేదా పెద్ద సమూహం కావచ్చు. మహానాయకుల జీవితాలను మనం గమనించినట్లయితే వాళ్ళు ఎంతో మందిని వాళ్ళ యొక్క వాక్ పటిమతో, వాక్ ప్రవాహంతో మంత్రముగ్ధులు చేశారు. వాళ్ళంతా గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఓ మహాత్మా గాంధీ కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, లేదా ఇతర మతాలకు చెందినటువంటి గురువులు కావచ్చు, మత ప్రబోధకులు కావచ్చు, రాజకీయ యోధులు కావచ్చు. వీళ్ళందరూ కూడా వాళ్ళ రంగాల్లో శ్రమించి ఎంతో కొంత సమాజాన్ని ప్రభావితం చేశారు. సో వాళ్ళందరూ కూడా గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్. హిస్టరీలో ఇవన్నీ కూడా నిక్షిప్తాలు ఉన్నాయి. మరి మనం కూడా ఎందుకు కాకూడదు అనేటువంటి ఆలోచన మనకి ఎప్పుడైనా కలిగిందా? లేదు. ఎందుకంటే మనం ఇతరుల యొక్క ఇన్ఫ్లుయెన్స్కి లోనవడానికి మొగ్గు చూపిస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే మన శక్తిని మనం గ్రహించలేవు. మనలో కూడా ఒక బలమైన ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు, ఒక శక్తివంతమైన ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఇప్పటికే మనంతా గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్. ఎస్, మీరు వినేది నిజమే, గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఎందుకంటే ఒక తల్లిగా, ఒక గృహిణిగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా, ఒక కంపెనీ యజమానిగా, లేదా కంపెనీలో ఉద్యోగిగా, లేదా ఇతరత్ర సమాజంలో మనం పోషిస్తున్నటువంటి బరువు బాధ్యత దృష్ట్యా, లేదా వ్యాపారం, లేదా ఉద్యోగం, లేదా కంపెనీ ఏదైనా కానీ మనం ఒక స్థిరమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు మన ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంతో కొంత ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇన్ఫ్లుయెన్స్గా వ్యవహరించబడాలి. అది మనం అంగీకరించాలి. ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది చాలా విధాలుగా ఉంటుంది. ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్సర్, కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్సర్, ప్రొఫెషనల్ ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫ్యామిలీ పరంగా మనం ఏదైనా ఒక సూచన చేసాం, లేదా సలహా ఇచ్చాము, లేదా ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, కుటుంబ సభ్యులంతా దానికి బదులు అంగీకరించారంటే అక్కడ మనం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా. అదేవిధంగా మనం సంస్థలో, లేదా ఆర్గనైజేషన్లో, లేదా ఆఫీసులో పనిచేస్తున్నాము, ఒక టీమ్ లీడర్గా ఉన్నాము, ఒక మంచి పొజిషన్లో ఉన్నాము. సో మన సబార్డినేట్స్కి మనం ఏదైనా గైడ్ చేసామనుకోండి, వాళ్ళకి మెంటర్గా మనం ఏదైనా కొన్ని విషయాల్లో మనం కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చామనుకోండి, ఒక పాయింట్స్ చెప్పామనుకోండి, అటువంటిప్పుడు వాళ్ళందరూ పాటించి వాటి ద్వారా కొంత అచీవ్ కానీ చేయగలిగితే మనం ఇన్ఫ్లుయెన్సే కదా. ఆ విషయాన్ని మనం అంగీకరించాలి. కొన్నిసార్లు మనం బాస్ కూడా ఇచ్చేటువంటి సలహాలు బాగా ఉపయోగపడతాయి. సో ఆ విధంగా కూడా మనం బాస్ని కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి స్థానానికి ఎదగలుగుతాం. ఆ విషయాన్ని మనం ఒప్పుకొని తీరాలి. అలాగే కమ్యూనిటీలో మనం అంటే గౌరవించేవాళ్ళు, లేదా మన మాటలు వినేవాళ్ళు, లేదా మన భావాన్ని ఇతరులకు చేరవేసేవాళ్ళు, షేర్ చేసేవాళ్ళు, అంటే మనల్ని అంగీకరించారు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా. కనుక ఆ విధంగా మనం కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్సర్. అలాగే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే మన స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, వాళ్ళకి కూడా మనం ఏదైనా సలహా ఇచ్చామనుకోండి, ఏదైనా ఒక మంచి సూచన చెప్పాము, దాన్ని పాటించే వాళ్ళు వాళ్ళ సమస్యలకు ఏదైనా పరిష్కారం కనుగొనగలిగితే వాళ్ళని కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే. సో ఆ రకంగా కూడా మనం ఇన్ఫ్లుయెన్సర్. సో ఈ విధంగా మనం ప్రతిరోజు ఎన్నో విషయాల్లో, ఎన్నో అంశాల్లో చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాం. అలాగే మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ గురవుతూ ఉంటాం. సో మనందరం కూడా ఇన్ఫ్లుయెన్సర్. మరి ఇన్ఫ్లుయెన్సర్ అనే దానికి అర్థం ఏమిటి? స్థూలంగా ఆలోచిస్తే వేలాది మంది, లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న వాడి ఇన్ఫ్లుయెన్సర్ అంటే కాదు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, గొప్ప ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వాళ్ళకి ప్రపంచ స్థాయి గుర్తింపు రావచ్చు. యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియాలో లక్షల కోట్ల పరిధిలో ఉండేటువంటి ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళందరూ మాటికి గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్. కానీ మనం ఏం తక్కువ కాదు. మనం కూడా ఎంతో కొంత మన పరిధి మేరకు, మన శక్తి మేరకు మనం స్ట్రాంగ్గానే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం. అంటే యు ఆర్ ఆల్సో ఏ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్. అది ఒప్పుకొని తీరాలి. సో ఇన్ఫ్లుయెన్సర్గా ఇంకా ఎదగడానికి ఎటువంటి సూచనలు అనేది మనం గమనించినట్లయితే, ఒకటి, మనం ఏ రంగంలో అయితే పనిచేస్తున్నామో ఆ రంగం మీద మనకి పూర్తి అవగాహన, పూర్తి పట్టు ఉండాలి. ఆ రంగంలో ఎటువంటి సలహాలు, సూచనలు ఇస్తే మనం ఇంకా నిలదొక్కోవడానికి, లేదా ఇతరులను కూడా మనతో పాటు ముందుకు తీసుకెళ్ళడానికి, పురోగతి సాధించడానికి ఏ విధంగా మన తెలివితేటలు, మన ప్రజ్ఞ, లేదా మన శక్తి సామర్థ్యాలు తోడ్పడతాయో ఆ మేరకు మనల్ని మనం ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలి. రెండోది ఏంటంటే, ప్రతిభ ఎక్కడన్నా కూడా మనం దాన్ని సమర్థించాలి, దాన్ని ప్రోత్సహించాలి. అప్పుడే మనం గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్గా మారగలం. ఎప్పుడైతే మనం ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి అనుకున్నామో మన పరిధులు అనేవి ఉండకూడదు, పరిమితులు లేవు. మన విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. మనకు ఉన్నటువంటి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని అన్వేషించాలి. ఆ దిశగా మనం ముందుకు ప్రయాణం సాగించాలి. మనతో పాటు మన తోటి
ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా ఇతరులు ఎవరైనా కావచ్చు, మనతో సంబంధ బాధ్యతలు ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా మనం వైపు తీసుకెళ్ళగలగాలి. అది రియల్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు. మనం చాలా గొప్ప ఇన్ఫ్లుయెన్సర్గా మారడానికి ఇవన్నీ కూడా అవకాశాలు. ఒక స్టూడెంట్ వేరే స్టూడెంట్స్కి మార్గదర్శకంగా ఉంటాడు, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటాడు, లేదా ఒక మోటివేషన్గా ఉంటాడు, ఒక ఇన్స్పిరేషన్గా ఉంటాడు. అలాగే ఒక టీచరు ఎంతో మంది విద్యార్థులు, కొన్ని వేల మంది విద్యార్థుల్ని సమాజానికి మంచి పౌరులుగా తయారు చేసి అందిస్తారు. అలాగే ఒక సైంటిస్టు ఒక గొప్ప విషయాన్ని ఆవిష్కృతం చేసి ప్రపంచం కోసం అందిస్తారు. వీళ్ళందరూ కూడా గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇవన్నీ కూడా మనం రోజు చూసే నిత్య సత్యాలు, అయినా కానీ మనం గ్రహించాం. ఎక్కడో ఒక చిన్న ఆత్మన్యూనత భావం మనలో నెలకొని ఉన్నది, దాన్ని తుడిచిపెట్టేయాలి. సో ఫ్రెండ్స్, మనందరం కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వం. ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో సందర్భంలో మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉన్నాం కనుక ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ప్రభావితం చూపించే అంశం కనుక ప్రతి వాళ్ళు కూడా ఎస్ ఐఎమ్ ఏ గ్రేట్ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్ అని ఎవరికాళ్ళు భరోసా ఇచ్చుకోవాలి, ఎవరికాళ్ళు భుజం తట్టుకొని ప్రశంసించుకోవాలి, అడ్మైర్ చేసుకోవాలి. ఏమంటారు? సో మన అందరం కూడా మంచి ఇన్ఫ్లుయెన్సర్మే. ఫాలోవర్స్ ఉండక్కర్లేదు. మనం ఒకళ్ళిద్దరిని మార్చగలిగిన, ఒకళ్ళిద్దరిలో మార్పు తీసుకురాగలిగిన మనం ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ కానీ మనం పరిగణించుకొని మనం గౌరవించుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.